ఒక్కటే వర్షం సీజన్లో మొదటి వర్షమే ఓ రేంజ్లో దంచికొట్టింది. కురిసింది 4 గంటలే అయినా అధికారుల వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. గత ఏడాది పరిస్థితులు రిపీట్ కావద్దని మంత్రి కేటీఆర్ హెచ్చరించినా అధికారుల నిర్లక్ష్యం ముందు ఆ వార్నింగులు బేఖాతరైపోయాయి. డ్రైనేజీలు, నాలాల్లో పూడిక పనుల పూర్తి చేశామని ఘనంగా చెప్పుకున్న జీహెచ్ఎంసీ అదే నాలాలు కేవలం 4 గంటల వర్షానికే పొంగి పొర్లటంతో అవాక్కైంది. గత ఏడాదిలా వర్షం కురిస్తే హైదరాబాద్ మరో ముంబైలా మునగటం ఖాయం. అనుకున్నంత అయిపోయింది. కుండపోత వర్షంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీట మునిగాయి. మ్యాన్ హోళ్లు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాన్సూన్ కు సిద్దమయ్యామని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సంస్థలు ఘనంగా ప్రకటించుకున్నాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం అంటూ కహానీలు కూడా చెప్పారు బాల్దియా జలమండలి అధికారులు. కానీ తెల్లవారుజామునే కురిసిన వాన అధికారుల పనితీరును బయటపెట్టింది. 4 గంటలు కురిసిన వర్షం గల్లీలను ముంచెత్తింది. రోడ్లు చెరువుల్లా మారాయి. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియక జనం కాలు తీసి కాలు వేసేందుకు జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు సేమ్ ఎలాంటి ఈ ఫస్ట్ టైం వర్షానికి మేము అసలు ఇంత వాటర్ వస్తుందని ఊహించుకోలేదు. మార్నింగ్ 6 o'clock నుంచి ఫుల్ వాటర్ సార్. అన్ని క్లాస్ రూమ్స్, డైనింగ్ హాల్, మా ప్రొవిజన్ ఐటమ్స్, పిల్లల బట్టలు అన్ని పాడైపోయినాయి సార్. లోకల్ వాళ్ళు ఇంతవరకు ఎవరు వచ్చి మమ్మల్ని చూసుకోలేదు. తర్వాత పిల్లల ఫుడ్ సెక్షన్ కానీ అంతా మా మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు సార్. ఏదొకటి మాకు పక్క నుంచి వచ్చే మా లోకల్ కన్నా మా పక్క నుంచి వచ్చే వాటర్ ఎక్కువైపోయింది. మా చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ వాటర్ మొత్తం లోపలికి వచ్చేసింది. దయచేసి అధికారులు ఎవరైనా ఉంటారో ఆ పైప్ లైన్ విషయం కొద్దిగా వాటిని క్లియర్ మా దాంట్లో కాకుండా పక్క నుంచి వేరే రూట్ వెళ్ళడానికి అవకాశం చేస్తుంటే ఆ వాటర్ తగ్గిస్తే కొంతవరకైనా మేలవుతుంది అనేసి అదొక్కటే సార్ విజ్ఞప్తి. అటు నాళాలు పొంగి పొర్లాయి. వాటి ప్రవాహానికి చాలా చోట్ల రోడ్లపై మురుగునీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అటు కోట్లు వెచ్చించి రిపేర్లు చేసిన రోడ్లు డొల్లతేలాయి. కంకర తేరి నిర్వహణలో జీహెచ్ఎంసీ ఇంజనీర్ల పనితీరును ఎండగట్టాయి. అటు వివిధ పనుల కోసం తవ్విన గుంతలు, మ్యాన్ హోల్స్, సీవరేజ్ పాయింట్లు పూడ్చడంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మే 31లోగా గుంతలు, హోల్స్ పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను కాంట్రాక్టర్లు లైట్ తీసుకున్నారు. ఫలితంగా కిలోమీటర్ల మేర తవ్వి వదిలేసిన గుంతల్లో వర్షపు నీరు చేరి జనాలకు పరీక్ష పెట్టింది. ఇక యూసఫ్గూడ ఆర్బీఐ క్వార్టర్ నుంచి కిలోమీటర్ మేర గుంతలు తవ్వేశారు ఎల్ఎన్టీ అధికారులు. నెల రోజులు దాటినా వాటిని పూడ్చకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎల్ఎన్టీ నిర్వాకంపై ఫిర్యాదు రావడంతో ఆ కంపెనీ ప్రభుత్వ అనుమతి లేకుండా గుంతలు తవ్విందంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. అటు రోడ్లపై గుంతలు తవ్వేసి వదిలేసిన జియో కేబుల్ ఆపరేటర్లపై ఎస్ఆర్ నగర్ పిఎస్ లో మరో కేసు నమోదైంది. వీళ్లకు పూడ్చడానికి టైమింగ్ అనేది వాళ్ళ పర్మిషన్ ఇచ్చాం. ఇన్ టైంలో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ నోటీస్ దానికి రెస్పాండ్ కాకపోయేసరికి మేము పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసు దాన్ని అయిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మా యొక్క వెహికల్స్ని పెట్టేసేసి ప్రజల ఆరోగ్యం అంటే ఇక్కడి నుంచి ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు, తర్వాత యాక్సిడెంట్స్ కాకుండా ఉండడానికి కోసానికి వేరే మా ప్రైవేట్ వెహికల్ పెట్టేసేసుకొని వీఆర్ జీహెచ్ఎంసీ వెహికల్ తోటి పూర్తి చేయడం జరుగుతుంది. నెల దాటినా గుంతలు పూడ్చకుండా గాలి కొదిలేసిన అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది ఎన్టీవీ. వరుస కథనాలు ప్రసారం చేసింది. అక్కడి ప్రజల ఇబ్బందులు, గోతుల వల్ల అవస్థలను కళ్లకట్టింది. ఎన్టీవీ ప్రసారాలతో మేల్కొన్న అధికారులు గంటల వ్యవధిలో యూసఫ్గూడలో అడ్డగోలుగా తవ్విన రోడ్డును జేసీబీలు తెచ్చి పూర్తి చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.